దీని ఏమంటారు? EDTA ట్యూబ్. సో దీని కలర్ ఏంటంటే లావెండర్ కలర్ అని పిలవచ్చు, లేదా పర్పుల్ కలర్ అని కూడా పిలవచ్చు. ఎట్లా వర్క్ చేస్తుంది, దీని యాక్షన్ ఏంది? దీని యాక్షన్ ఏంటంటే ఎప్పుడైతే బ్లడ్ని ఈ ట్యూబ్లోకి తీసుకుంటామో అప్పుడు ఈ ట్యూబ్లో ఉన్న యాంటీకోగలెంట్ EDTA అనేది ఆ బ్లడ్తో మిక్స్ అయ్యి బ్లడ్లో ఉన్న కాల్షియంకి ఇది వెళ్ళి బాండ్ అయ్యి అప్పుడు ఈ క్లాటింగ్ అనేది స్టాప్ చేస్తుంది అనమాట. ఓకే, మరి ఇది ఏ టెస్ట్ల కోసం యూజ్ చేస్తాం? EDTA ట్యూబ్ అనేది దేనికోసం చేస్తామంటే, ఒకటి హెమటాలజీ ఇన్వెస్టిగేషన్ కోసం చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు CBP, దాంట్లో మనకు WBC కౌంట్ వస్తుంది, RBC కౌంట్ వస్తుంది, ప్లేట్లెట్స్ కౌంట్ వస్తాయి, ఇంకా చాలా వస్తాయి. అంతేకాకుండా మనము బ్లడ్ బ్యాంక్లో కూడా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లడ్ గ్రూపింగ్ కోసం కావచ్చు, క్రాస్ మ్యాచింగ్లో కూడా యూజ్ చేస్తాము, ఇంకా DCT కోసం కూడా దీన్ని యూజ్ చేస్తాము, ఇంకా పెరిఫీరియల్ స్మియర్ ఎగ్జామినేషన్ కోసం యూజ్ చేస్తాము, దాంతోపాటు HbA1c కూడా యూజ్ చేస్తాం.